మార్కాపురం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్కాపురం ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు సజీవ దహనం కావడంపై విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మార్కాపురం బస్ ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జగన్ కోరారు. మార్కాపురం రోడ్డు ప్రమాద స్థలాన్ని మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి ఇంజమూరు వెళ్ళే బస్ ఇది. తెల్లవారుజామున 6 గంటల కంటే ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీక్కోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్ లో కూడా నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 members ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళే. అంటే ఇటువంటి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే నాతో పాటు డీజీపీ గారు, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మనం గుర్తించడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఆ ట్రావెల్ బస్ కూడా చూసుకుంటే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు, కలిగిరికి సంబంధించిన వ్యక్తి ఆయన. అతను తీసుకుంటున్న ఈ బస్సెస్ కూడా అసలు కండిషన్స్ లో ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తే ఆల్రెడీ అన్ని లైసెన్స్డ్ ఉన్నాయి. 2026 December వరకు బస్ కి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు కేబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీజీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అంశంపై పొలిటికల్ హీట్ పెరిగింది. విపక్ష సభ్యుల ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రతి నెల ఆరోగ్యశ్రీ కోసం సుమారు 89 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన 600 కోట్ల బకాయిలను కూడా తమ ప్రభుత్వం భరించాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు 2,408 కోట్ల బిల్లులను చెల్లించామన్నారు. అధ్యక్ష, ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్ కి 240 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో 360 కోట్ల 16 లక్షలు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్, ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1,480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా
ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినామో పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఐటీ టవర్లను రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా ఐటీని విస్తరించాలని జిల్లాల్లో ఐటీ టవర్లు నిర్మించిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఐటీ టవర్లను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ ఇలా అనేక 2 టైర్ పట్టణాల్లో కూడా ఐటీ సేవలు విస్తరించాలని ఐటీ టవర్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో కొన్ని వేలాది మందికి ఆయా జిల్లాల్లో స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశాం. అయితే ఈ ప్రభుత్వం మరి కారణం ఏదైనా అది ఉద్దేశపూర్వకమా బట్ ఏదైనా కూడా ఆ ఐటీ టవర్స్ ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కు వెళ్ళిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గం సిద్దిపేటలో ఉండేటువంటి ఐటీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తలసాని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారని, సిద్ధరామయ్యతో అబద్దాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆటల పోటీలకు తెరతీస్తుందన్నారు కేటీఆర్. రేవంత్ సర్కార్ సభను నడపలేకనే క్రీడా పోటీల ఎత్తుగడ వేసిందని విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకమైన పద్ధతులపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ఇంత సీరియస్గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కల్తీ కల్లు వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు రాకేష్ రెడ్డి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చర్చలో చెప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పథకానికి ఇందిరమ్మ పేరు పెడుతున్నారన్నారు. మాజీ ప్రధాని పేరు పెట్టి అవమానించొద్దని అన్నానన్నారు. సోషల్ మీడియాలో మాజీ ప్రధానిపై అభ్యంతరకరమైన వీడియోలు వస్తున్నాయి. వీటిని ఖండించిన ఏకైక ఎమ్మెల్యేను తానేనన్నారు. దీన్ని అపోజిషన్ ప్రయత్నం చేశారు. నేను తెలంగాణలో దయచేసి చెప్తున్నా, ఈ అల్ఫాజోలం, ఈ కల్తీ కల్లు వ్యాపారులతో సంబంధాలు ఉన్న వాళ్ళు దయచేసి ఈ ఇప్పసారని ప్రోత్సహించండి. మీకు ఎక్కడెక్కడో సంబంధాలు ఉంటుండొచ్చు కల్తీసార వ్యాపారులతోని, అల్ఫాజోలం వ్యాపారులతోని. అది తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుసు. మీకు ఎవరెవరి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి. మొన్ననే కామారెడ్డి జిల్లాలో కూడా కల్తీ సార తాగి వందలాది మంది కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు లోనయ్యారు. మా నిజామాబాద్ జిల్లాలో అయితే సుమారు రోజు 20 మంది పిచ్చాసుపత్రికి పోతున్నారు. దుబాయ్లో పోతే ఆ జైల్లోకి పోతున్నారు. రోజు ఎయిర్పోర్ట్ పోతే రిటర్న్ పంపిస్తున్నారు. హాస్పిటళ్లలో కిడ్నీలు పాడై ఆస్తి పంజరాలాగా తయారవుతున్నారు. ఈ కల్తీ సారని అరికట్టాలంటే కొందరికి కడుపు నొప్పి వచ్చింది. ఈ వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు చేస్తున్న సంబంధాలు ఉన్న వాళ్ళకి ఈ బాధ, దీన్ని డైవర్షన్ చేయాలని. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి నేను కాదు, బలిదేవత అన్న కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఉన్నాడు, బలిదేవత సోనియాన్నలు. నేను గౌరవప్రదంగా చెప్పాను, మాకు మహిళలంటే గౌరవం మరియు మాజీ ప్రధానమంత్రి అంటే ఇంకా ఎక్కువ గౌరవం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే నేను ఖండించిన, ఆమె మీద అసత్య ప్రచారాలని, అవమానకర ప్రచారాలని. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి పథకాలకు గౌరవనీయులైన పేర్లు పెట్టకుండా దానికి సరిపడే పేర్లు పెట్టండి. రెండోది, మీకు జైత్యాలతోనే పతనం మొదలైందని జీవన్ రెడ్డి అన్నట్లు ఇంకా నిన్నటి నుంచి ఇది అది రెండు కలిపి పతనం మొదలైనట్లే. మీకు ఏదైతే కల్తీ సార వ్యాపారులకు మద్దతుగా మీరు ఏమైతే ప్రయత్నాలు చేస్తున్నారు, అదే కల్తీ కళ్ళు, కల్తీ మద్యము, ఈ అల్ఫాజోలం కలుపుకుంటా ఏదైతే ఈ లిక్కర్ వ్యాపారులతోని కల్తీ వద్ద మీ సంబంధాలు ఉన్నాయో, ఈ చీఫ్ లిక్కరు ఇవన్నీ ఎక్కడైతే మేము నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే నేను ప్రవేశపెట్టిన ఏదైతే ఇప్పసార గురించి ఉందో అది మీ అందరి పీఠాలు కదిలిస్తే మీ అక్రమ సంపాదన. జగిత్యాల జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి నివాసం రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. తాజాగా కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షురాలు తులా ఉమ, పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ రాములు జీవన్ రెడ్డితో వేరువేరుగా భేటీ అయ్యారు.
ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తీసుకునే తదుపరి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అది నన్ను మళ్ళీ తిరిగి ప్రజా జీవితం నిలబెట్టడానికి తోడ్పడినటువంటి వాళ్ళు మీ సమస్యల పరిష్కారం మీ తోడు నిలవాలి. నా బాధ్యత ఏదైతుందో నేను గుర్తెరిగి మీ దగ్గర రావడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్ళడమే కాదు, ప్రభుత్వంపై ఒత్తిడి ఇవ్వటమే కానీ, మీరు భవిష్యత్తులో చేపట్టేటువంటి ఏ ఉద్యమ నేపథ్యమే కానీ, ఏ విధమైనటువంటి యొక్క మీరు కార్యక్రమాన్ని చేపట్టినా కానీ నేను తోడుగా నిలబడతాను. మీతో నేను అది చెప్పడానికి వచ్చాను. నేను నాకు ఇవాళ మీరు సమస్యలు నాకు దృష్టికి ఇచ్చిండు. మీరు ఇంకెవరిని కూడా రిటర్న్ మీద ఏదైతే మీరు గతంలో మెమోరాండం సబ్మిట్ చేసి ఉన్నాయో ప్లీజ్ ఆల్ నాకు అవన్నీ కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. నా బాధ్యత నేను చేసే ప్రయత్నం చేస్తా. ఇదని మీకు అందరికీ మరొకసారి శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపీ కావడంలో నాకు ఆత్మవిశ్వాసానికి తోడ్పడ్డది. ఏ విధంగా నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులతో పాటుగా నిరుద్యోగ యువత ఏ విధంగా అండగా నిలిచిందో విశ్రాంతి ఉద్యోగస్తులుగా ఏపీ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చర్చించి ఆమోదం తెలిపారన్నారు మంత్రి పార్థసారథి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో భవనం నిర్మించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైకోర్టు ప్రతిపాదించిన విధంగా 96 కొత్త కోర్టుల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. 1730 కొత్త పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం లభించింది. చిత్తూరు జిల్లాలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు ఆమోదం తెలిపింది. 2025-26 ఆస్తి పన్నుల బకాయిలను మాఫీ చేసేందుకు ఏపీ రాజధాని అమరావతిని తీర్మానించింది. స్థల ఎక్కువ అవైలబిలిటీ లేకపోవటం మూలంగా 60 మీటర్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ నిర్మించుకోవాలని చెప్పేసి వారు కోరిన మేర ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఉన్న ఆచరణలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా ఫైర్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇంకా అన్ని విషయాల మీద చర్చించి డిస్కస్ చేసి దీనికి ఆమోదం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, తర్వాత అగ్నిమాపక శాఖలతో చర్చించి ఈ అనుమతి ఇచ్చారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. గౌరవ హైకోర్టు ప్రతిపాదించిన విధంగా 96 కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి మరియు వాటికి నామకరణ చేయడానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్, సివిల్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్టుకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి ప్రతి కోర్టులో మసాల్చీ సేవలను అడ్మినిస్ట్రేషన్ ఖర్చులో భాగంగా అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగులు పడ్డాయి. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటి వరకు చట్టపరమైన స్పష్టత లేదన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బిల్లు పాస్ అవ్వాలి అంటే రేపు 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే మాకు ఫోన్ వచ్చింది 2 రోజుల క్రితం. అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించుకున్నారు. ఇమీడియట్గా 4వ తారీఖునేమో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేస్తారు. అంటే రేపు 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీయంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం కాకపోతే నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో పర్యావరణం గురించి ప్రమోట్ చేసే విధంగా నూతన ఆలోచనతో ఎల్పీజీ సిలిండర్స్ తగ్గించి పైప్ లైన్ గ్యాస్ని వినియోగించుకునేలా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 365 రోజులు ఈ గ్యాస్ సరఫరా జరిగేలా ఉంటుందన్నారు మంత్రి నాదెండ్ల. ప్రధాన ఆలయాల్లో పీఎన్జీ ఫెసిలిటీ తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న
రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానమన్నది చంద్రబాబు డ్రామా అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఎత్తుగడ అని సజ్జల ధ్వజమెత్తారు. అమరావతి పేరిట అవినీతి నుంచి, రైతులకు పరిష్కారం కాని అంశాల నుంచి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ మొత్తం దానికి అసలు జస్ట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి ఎకరాకు 2 లక్షలు కావాలి. ఎకరాకు అని ఉద్దేశం తీసుకొస్తే అప్పటికే అది 2 లక్షల కోట్లుగా కనపడిన నేపథ్యంలో ఖర్చు పెట్టింది ఎంత అంటే 14-19 మధ్య 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది 5 ఏళ్లలో ఆయన చేసింది. ఈ అవినీతి యజ్ఞం ఏదైతే ఉందో ఓ భ్రమ క్రియేట్ చేయడం ద్వారా చేసి ఒక పక్క ఒక అవినీతి యజ్ఞం మొదలు పెట్టావు. దానికి రాష్ట్రం సమిధ కావాలన్నా, రాష్ట్ర ప్రజలు సమిధలు కావాలన్నా, కాబట్టి ప్రాగ్మాటిక్గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని అంబటి రాంబాబు కలిశారు. ఇచ్చిన మాట కోసం ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న పట్టుదల, నీతి, నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడని, కాపు కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నామన్నారు. ముద్రగడ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారని, జుట్టు పట్టుకుని లాక్కెళ్లే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు అంబటి రాంబాబు. తనపై ఎన్ని కేసులు పెట్టినా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. హైదరాబాద్లోని మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించనున్నారు. రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్కు రిమాండ్ పొడిగించారు. పోలీసులు వేధించారా అని జడ్జి నిందితులను ప్రశ్నించారు. అలా ఏమీ చేయలేదని సమాధానమిచ్చారు రోహిత్, రితేష్, నమిత్. అనంతపురం జిల్లాలో బాలుడి కిడ్నాప్ విషాదాంతమైంది. యాడికి మండలం కోన ఉప్పలపాడులో నిన్న బాలుడు హేమచంద్ర కిడ్నాప్కు గురయ్యాడు. బాలుడు హేమచంద్రను బావ సర్వేష్ కిడ్నాప్ చేశాడు. హేమచంద్ర గొంతుకి తాడు బిగించి సర్వేష్ హత్య చేశాడు. కుందనకోటలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడు హేమచంద్రను హత్య చేసినట్లు సర్వేష్ అంగీకరించాడు. అడిగినా సార్, నిన్న ఊర్లో కానీ అడిగినా సార్, చెప్పు నీదేమో చెప్పినావంటే అసలు నీకు చెప్పలే సార్. నాకు నీ మీద ఒట్టి నీ కడుపులో ఉన్న పిల్లోని మీద ఒట్టన్నాడు సార్. అని అడంగా పోయినాడు సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు అత్త పిల్లోడు కానీ అసలు మాకు కడుపు రాకుండా చంపి బాధెక్కినాడు సార్. మాకు బతికినాడు. వాడిని ఎట్ట చంపినాడో వీడిని ఇక్కడే చంపలేదు సార్. వాడిని నాకు మొగుడు వద్దు సార్, మాకైతే నాకు మొగుడే వద్దు సార్. ఎట్ట చంపితే మేము చచ్చారు మేము పోం. అతను పిల్లని అట్టు నా తమ్ముడిని ఎట్ట చంపినా వాడిని అట్టే చంపాలి సార్. ఏమి తీసిపోయినాడో తెలియదు సార్. పద్దన వచ్చింటే నాకు నేను ఇంటి దగ్గర ఇంటిని సార్. మా ఇక్కడ వచ్చిన పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మార్చి 27న వర్చువల్గా సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 6:30 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న ఆయన పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన మిత్ర దేశాలైన ఇండియా, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ వంటి 5 దేశాల నౌకల ప్రయాణానికి హార్ముజ్ జలసంధిని అనుమతి ఇస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ప్రకటించారు. ఈ మేరకు ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న
ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇరాన్ ప్రకటన ఇండియాకు ఎంతో ఉపశమనం కలిగించింది. ఉద్రిక్తతల కారణంగా భారత్కు చెందిన నౌకలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హార్ముజ్ దాటేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో భారత్కు పెట్రోల్, గ్యాస్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.